నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ప్రోగ్రాంలో ముందుగా జియోపొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్ బరితెగించింది. రష్యా అణు రియాక్టర్ల మీద అలాగే రష్యా రాజధాని మాస్కో మీద భీకర దాడులకు దిగిన పరిస్థితి. సో ఉక్రెయిన్ ఈ దాడులు చేయడం వెనక ఆంతర్యం ఏమై ఉండొచ్చు ఎంజీ రావు గారు? అండ్ రష్యా ఖచ్చితంగా గట్టిగానే రెస్పాండ్ అవుతుంది. ప్రతి దాడి ఏ రకంగా ఉండవచ్చు? ఇక శాంతి చర్చలు ముందు కడతాయా లేకపోతే పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంటుందంటారా? ఈ ఆగస్టులో ఉక్రెయిన్ 34వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుందండి. ఈ జరుపుకున్న ఇదే రోజు ఉక్రెయిన్ ఏం చేసిందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్కన శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో శాంతి చర్చలు సీజ్ ఫైర్ జరిగి ఆగుతుంది అన్న సందర్భంలో ఉక్రెయిన్ తన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడంతో పాటు రష్యా మీద భయంకరమైన అటాక్ చేసింది. గత 3.5 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ నిన్న చేసిన ఈ అటాక్ అనేది చాలా తీవ్రం అన్నమాట. దీన్ని ఏమంటారంటే యుద్ధంలో ఎస్కలేట్, అంటే యుద్ధం ఇంకా పరాకాష్ఠకు చేరుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ నిన్న తన డ్రోన్లతో రష్యాలోని కరక్స్ అనే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద అటాక్ చేసిందండి. వెంటనే అది చాలా పెద్ద పవర్ ప్లాంటు, ఇది రష్యాలో అణు పవర్ ప్లాంట్, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంటు. అక్కడ ఉన్న కొన్ని కూలెంట్స్ మీద ఇది పడి భయంకరమైన పేలుళ్ళు సంభవించినాయి. రష్యా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏమీ లేదు, రేడియేషన్ రిలీజ్ అవ్వలేదు అని చెప్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఆ పవర్ యొక్క షట్ డౌన్ అంటారు, షట్ డౌన్ అవ్వలేదు, కానీ అక్కడ ఉన్న పవర్ దాని కెపాసిటీ తగ్గిపోయిందని తెలుస్తుంది. భయంకరమైన పేలుళ్ళు అవి జరిగినాయి. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో పేలుళ్ళు జరగడం అంటే కూలెంటు ఏది రిలీజ్ అయినా చాలా డేంజరస్. కానీ అక్కడ ఏం చెప్తుందంటే రష్యా రేడియేషన్ రిలీజ్ అవ్వలేదు, ప్రజలు ఓకే అంటుంది. కానీ అక్కడ రేడియేషన్ రిలీజ్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ పొంచి ఉందని అక్కడ పేలుళ్ళు బట్టి వీటిని బట్టి మనకు అర్థమవుతుందండి. అందువల్ల ఏంటంటే ఇది చాలా చాలా డేంజరస్ అటాక్ జరిగింది. కొన్ని వందల డ్రోన్లు, ఉక్రెయిన్ డ్రోన్లు ఈ పవర్ ప్లాంట్ మీదే కాదండి. అక్కడ ఏం జరిగిందంటే సెయింట్ పీటర్స్బర్గ్ అనే ఒక రెండవ అతిపెద్ద సిటీ మీద డ్రోన్లు వెళ్ళి, మాస్కో రాజధాని మీద డ్రోన్లు వెళ్ళి, లెనిన్గ్రాడ్ మీద డ్రోన్లు అటాక్ జరిగింది. ఇది భయంకరమైన అటాకు. రష్యన్ గవర్నమెంట్, రష్యన్ మిలిటరీ ఏం చెప్తుందంటే ఈ డ్రోన్లు అన్నింటినీ మేము ఆపగలిగాం, చాలా ఆపగలిగామని చెప్తుంది. కానీ చాలా డ్రోన్లు అయ్యి సివిలియన్స్ కూడా కొంతమంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే రష్యా మీద అడ్వాన్స్డ్ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ అనేది అమెరికా యొక్క ఒక మిసైల్ ఉందండి. ఈ మిసైల్ని నిన్న ఉక్రెయిన్ ప్రయోగించింది అని తెలుస్తుంది. ఈ ఉక్రెయిన్ ఈ మిసైల్ ప్రయోగించాలంటే ట్రంప్ కంపల్సరీ పర్మిషన్ ఉండాలి. అటువంటి మిసైల్ ప్రయోగించిందని కూడా ఇక్కడ మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఉత్తుదా నిజమనేది ఇంకా వాస్తవమా కాదనేది ఇంకా తెలియదు. కానీ ఇది ప్రయోగించిందంటే అది చాలా డేంజర్. తర్వాత ఈ బ్రిటన్, ఫ్రాన్సు, ఇప్పుడు బ్రిటన్ ఇచ్చిన స్టార్మ్ అనే ఒక భయంకరమైన ఒక మిసైల్ అండి. ఈ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్లు ఇచ్చిన మిసైల్, అంటే నాటో దేశాలు ఇచ్చిన ఆయుధాన్ని ఉక్రెయిన్ నిన్న వాడినట్టు తెలుస్తుంది. ఇది వాడడం అంటే అక్కడ ఏంటంటే దీని అంతరార్థం ఏంటంటే ఇప్పుడు రష్యా ప్రతిస్పందన డిస్కస్ చేసే ముందు ఈ ఉక్రెయిన్ ఏ విధంగా ఎందుకు దాడి చేసిన శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు అంటే ఉక్రెయిన్కి 2 లక్ష్యాలు ఉండొచ్చు. ఒకటి, శాంతి చర్చల్లో బేరసారాల్లో మంచిగా దానికి ఎక్కువగా రావాలి, బేరసారాలు ఆడడంలో తనకు కూడా ఒక హోల్డ్ ఉండాలి అనేది ఒకటి తెలుస్తుందన్నమాట. అదొకటి. రెండోది ఏంటంటే రష్యా ఉక్రెయిన్కి ఈ శాంతి చర్చలు అనేది అసలు ఇష్టం లేకపోవచ్చు. ఈ రెండిట్లో ఏదోటి, అంటే ఉక్రెయిన్కి ఇష్టం లేకపోవడం అనేది కాదు అండి. ఉక్రెయిన్ ఎప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉంది. కానీ ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యాని పోరాడలేదు కాబట్టి అది శాంతినే కోరుకుంటుంది. యుద్ధం నుంచి బయటకు వస్తే బాగుందని ఉక్రెయినియన్ ప్రజలు, జెలెన్స్కీ అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉక్రెయిన్ వెనకాలన్నాయి నాటో దేశాలకి ఇది ఇష్టం లేదు. కాబట్టి నాటో దేశాల ప్రోద్బలంతో అండర్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ ది నాటో కంట్రీస్ ద యుక్రెయిన్ మైట్ హ్యావ్ అటాక్డ్ రష్యా. అది కూడా చాలా తీవ్రమైన అటాక్. లేదా ట్రంప్ కూడా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి చెప్పి ఉండొచ్చు. అది కొన్ని రిపోర్ట్లు కూడా మనకు వస్తున్నాయి. నువ్వు డీప్ అటాక్ చేయి, రష్యా మీద ఎవరైనా అటాక్ చేయకపోతే ఎవడో లొంగడో, యుద్ధంలో గెలుపుకి లక్ష్యం ఇదే అని కానీ చాలామంది చెప్తూ ఉంటారన్నమాట. సో పుతిన్కి ఎగెనిస్ట్గా ట్రంప్ జెలెన్స్కీకి చెప్తున్నాడు. ఇది ఒకటి. మరి ఇప్పుడు ఈ ఉక్రెయిన్ చేసిన ఈ తీవ్రమైన దాడికి రష్యా ప్రతిస్పందన ఎలా ఉంది అంటే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ విలయతాండం చాలా ఉగ్ర రూపంగా ఉన్నట్టు తెలుస్తున్నాడు. నిన్నటికి నిన్న ఒక 92 డ్రోన్ల వరకే
రష్యా ఈ ఉక్రెయిన్ మీద భయంకరమైన దాడి చేసింది. కీవ్లో సివిలియన్స్ చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కీవ్ అనేది ఒక్కొక్క ఇంపార్టెంట్ డొనేట్స్కి ఈ రీజన్ మినహాయిస్తే ఉక్రెయిన్ టెరిటరీ అంతటి డ్రోన్లు అటాక్ జరిగింది. ఆ డ్రోన్లు ఏంటంటే సుమారు కాజన్ అనే సిటీలో తయారవుతున్న ఈ క్యామికోజ్ అంటే షాహెద్ అనే ఒక అధునాతనమైన డ్రోన్లు ఉపయోగిస్తుందన్నమాట. ఆ డ్రోన్లు అడ్డగించడం చాలా కష్టం. రెండోది ఏంటంటే రష్యా ఏం చేసిందంటే అమెరికన్ ఆయుధమైన పేట్రోయిటిక్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిన్న ఒకటి నాశనం చేయడం జరిగింది ఉక్రెయిన్లో. అంటే అమెరికా మీద డైరెక్ట్గా అది చెప్పడమే ఏమిటంటే ఇదిగో నిన్ను కూడా వదలనని. తర్వాత 4 రోజుల క్రితం ఏంటంటే రష్యా పుతిన్ను మిలిటరీ ఏం చేసిందంటే అమెరికా యొక్క బిజినెస్ హబ్బలను కూడా అటాక్ చేయగలిగింది. చాలా భయంకరమైన అటాక్ అండి, అదొకటి జరిగింది. తర్వాత రష్యా యూజ్ చేసిన మిసైల్ ఏంటంటే ఇస్కిందర్ ఎం అనే ఒక భయానకమైన ఒక మిసైల్ని ఈ నిన్న ఉక్రెయిన్ మీద ప్రయోగించడం జరిగిందనమాట. ఒరిష్నిక్కి వెళ్ళలేదు ఇస్కిందర్. అంటే నిన్న జరిగిన ఈ రష్యా ఉక్రెయిన్ యొక్క 34వ స్వతంత్ర దినోత్సవం అంటే 1991లో రష్యా యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైనప్పుడు రష్యా ఉక్రెయిన్ కూడా అందులో 15 రిపబ్లిక్స్లో ఒకటి సెపరేట్ అయ్యిందండి 1991లో. ఇప్పుడు 34వ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ఈ దేశభక్తి రగిల్చినట్టు దాని మీద అటాక్ చేయడం జరిగిందనమాట రష్యా మీద. కానీ రష్యా ప్రతిస్పందన అతి భీకరంగా ఉంది. పుతిన్ ఉగ్రరూపంతో ఉన్నాడు. పుతిన్ సైన్యం కూడా ఏంటంటే ఫ్రంట్ లైన్ దాటి డొనెట్స్క్, లుహాన్స్క్ రీజన్స్ దాటి చాలా గ్రామాలని డిస్టిక్లను ఆక్యుపై చేసేస్తుంది. ఎందుకంటే ఎంత వీలైతే అంత భూభాగాన్ని లాగేసుకోవాలని. ఇది ఉక్రెయిన్ అడ్డుకోలేని పరిస్థితి ఫ్రంట్ లైన్. ఎందుకంటే ఇప్పుడు నాటో ఇక్కడ అమెరికా ఏంటంటే ప్రత్యక్షంగా ఒకప్పుడు ఇచ్చిన ఆయుధాలని సప్లై చేయడం లేదు, పరోక్షంగానే చేస్తున్నారు. కాబట్టి ఉక్రెయిన్ సైన్యం రష్యా సైన్యం ముందు నిలవలేని పరిస్థితి అక్కడ దాపురిస్తుంది. కానీ ఉక్రెయిన్ ప్రతిఘటిస్తూనే ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఉక్రెయిన్ ఇప్పుడు రష్యా ఆధీనంలో ఉన్న జపరోజియా అనే ఒక యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ అండి. యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్. అక్కడ 500 మెగావాట్లతో 900 మెగావాట్లతో 5 యూనిట్లు ఉంటాయి. అంటే 4500 మెగావాట్ల ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అది ఉక్రెయిన్లోదే కానీ రష్యా అధీనంలో ఉంటుంది 2022 నుండి మే నుండి. దాని మీద ఉక్రెయిన్ అటాక్ చేసింది. ఆ ఉక్రెయిన్ డ్రోన్లని రష్యా అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అసలు ఉక్రెయిన్ ఏంటి అణు రియాక్టర్ల మీద ఎందుకు అటాక్ చేస్తుంది ఉక్రెయిన్ అంటే ఒక రకమైన కసి అనమాట. అంటే యుద్ధంలో ఓడిపోతున్నాం, ఈ శాంతి చర్చల్లో కొంత భూభాగాన్ని రష్యాకి ఇవ్వవలసి వస్తుంది, ట్రంప్ అదే చెప్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక డిస్పరేట్ పొజిషన్ అనమాట. చాలా ఒక రకంగా తట్టుకోలేని ఒక రకమైన భావన అనమాట ఓడిపోయాం అనేవాడికి. అందువల్ల మనం ఓడిపోయేటప్పుడు అటేపోడికి ఎంతో కొంత నష్టం కలిగించాలని రష్యా యొక్క అణు రియాక్టర్ల మీద జపరోజియా అంటే ఇప్పుడు ప్రస్తుతం రష్యా కంట్రోల్లో ఉంది ఉక్రెయిన్లోనే. అది పేలిందనుకోండి, రేడియేషన్ వస్తే ఇప్పుడు లుహాన్స్క్ ఈ రీజన్లో దెబ్బతింటుంది ఉక్రెయిన్దైనా. తర్వాత ఈ కరస్క్ న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేయడం అంటే డీప్ ఇంటూ అరౌండ్ 500 కిలోమీటర్ల ఫ్రమ్ ది ఉక్రెయిన్ బార్డర్ అండి. అది చాలా రిచ్ ఇండస్ట్రియల్ రీజన్ కరస్క్ రీజన్ అంటే ఇది రష్యాలో. దీని మీద అటాక్ చేయడం అంటే అక్కడ రేడియేషన్ రిలీజ్ అయితే రష్యాకు చాలా చాలా నష్టం అనమాట. ఒక పెద్ద ప్రపంచంలోని అతిపెద్ద అణ్వస్త్ర దేశం, 6000 అణ్వస్త్రాలు కలిగిన దేశంలో అణు రియాక్టర్లో అంటే న్యూక్లియర్ టెక్నాలజీలో రష్యాని మించిన దేశం ఉండదన్నమాట. అమెరికా లాగా అంతటి దేశంలో న్యూక్లియర్ రియాక్టర్ పేలడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ ఫర్ ది రష్యా. అంటే ఏంటి ఉక్రెయిన్ జెలెన్స్కీ ఏమనుకుంటున్నాడు ఉక్రెయిన్ అంటే రష్యాకి వీలైనంత వరకు ఎక్కువ నష్టాన్ని కలిగించాలి అని వారు సీజ్ ఫైర్ అయ్యేటప్పుడు అని. అంటే సీజ్ ఫైర్ డిస్కషన్ ఇప్పుడు విషయం ఏంటంటే మరి సీజ్ ఫైర్ డిస్కషన్ ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అండి. సీజ్ ఫైర్ డిస్కషన్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ పుతిన్ ట్రంప్ అలస్కాలో మీట్ అయినప్పుడు ఆగస్టు 15న మీట్ అయినప్పుడు అక్కడ సీజ్ ఫైర్ అనేది రాలేదు. వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించి శాంతి చర్చలకు వెళ్ళలేదు. యుద్ధం చేసుకుంటూనే ఉండండి, శాంతి చర్చలు ఫైనల్ అగ్రిమెంట్, శాంతి చర్చలు డైరెక్ట్గా కుదిరి చేసుకుందామనే ఒప్పందంతో వాళ్ళు వెళ్ళారు. అంటే యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధంలో ఎవరు ముందున్నారనే విషయం శాంతి చర్చల మీద ప్రభావితం చూపించదు. కానీ ఈ అణు రియాక్టర్ల మీద అటాక్ చేస్తే పొరపాటుని అణు రియాక్టర్లు కూలెంట్ రిలీజ్ అయ్యి కూలెంట్ పేలిపోయి అక్కడున్న అణు పదార్థం ఈ ప్లూటోనియం, యురేనియం అనేవి రిలీజ్ అవుతే అవి న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అయినంత ఎఫెక్ట్ ఉంటుందండి. అది మీకు ఇక్కడ ఉదాహరణ చెప్పాలంటే 1986లో ఇదే ఉక్రెయిన్లో ఉన్న ఒకప్పుడు సోవియట్ యూనియన్లో ఉన్న చెర్నోబిల్ అనే అణు రియాక్టర్లో ప్రమాదం జరిగితే అది ప్రపంచంలోని అతిపెద్ద న్యూక్లియర్ ప్రమాదం అంటారు. ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ ఈ చెర్నోబిల్లో జరిగితే 1986లో అక్కడ రిలీజ్ అయిన రేడియేషను ఆ గాలికి వాతావరణంలో గాలి వీచే దిశలో
నార్వే స్వీడన్ అంటే మొత్తం 3000 కిలోమీటర్ల అవతల ఉన్న నార్వే స్వీడన్లో కూడా ఈ రేడియేషన్ ప్రభావితం వచ్చింది. అంటే ఈ జపరోజియా కానీ కర్స్క్ కానీ అణు రియాక్టర్లు పేలితే ఈ రష్యాకు ఉక్రెయిన్కే నష్టం కాదండి, ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్కే నష్టం. పొరపాటున ఎయిర్ జెట్ స్ట్రీమ్స్ అని ఒక విండ్స్ ఉంటాయి, ఆ విండ్స్ ఇటు చైనా వైపు ఇటువైపు వీరితే మన ఇండియా చైనాల వైపు కూడా ఈ గాళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అది చాలా ప్రమాదం అండి. అంతటి న్యూక్లియర్ రియాక్టర్ మీద ఈ ఉక్రెయిన్ అటాక్ చేస్తుందంటే దీనికి నాటో పర్మిషన్ ఉందా లేదో అంటే పర్మిషన్ ఉండే అవకాశం, అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు చూడండి, ఆ విధంగా నాటో అంగీకారం ఉంటుంది. ఎందుకంటే నాటోకి యుద్ధం ఆగడం ఇష్టం లేదు. ఉక్రెయిన్ పోరాడుతూనే ఉండాలి, ఉక్రెయిన్ వాళ్ళు ఉండాలి, పరోక్షంగా వాళ్ళు ఉండాలి, రష్యా అలా సఫర్ అవుతూనే ఉండాలి, లాస్ అవ్వాలి, అది నాటో కోరుకునేది. కానీ ఈ నాటోలో ఒక దేశమైన అమెరికా ట్రంప్ మాత్రం నోబెల్ ఆశించి యుద్ధం ఆగాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు రే ఆఫ్ ది హోప్ ఏంటంటే ట్రంప్ యుద్ధాన్ని కోరుకోవడం ఏదో అది తప్పో ఒప్పో ఆయన నోబెల్ బహుమతి కోరుకోవడం. సో ఆయన ఎఫర్ట్స్ అనేది ఇక్కడ మనకి చాలా కీలకంగా మారబోతున్నాయి. తర్వాత పుతిన్ కూడా వీలైనంత వరకు ఎలాగో ఆయన కోరుకున్న డోన్బాస్ రీజను, లుహాన్స్కు, క్రిమే వచ్చేసింది కాబట్టి యుద్ధంలో గెలిచినప్పుడు కాబట్టి ఇక గెలిచినట్టే కాబట్టి ఇక ఆయన కూడా యుద్ధంలోంచి తొందరగా వచ్చి రష్యా ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి అనేది ఒకటి ఉన్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ ఇంకా నాటోలో జాయిన్ అవ్వదు, ఉక్రెయిన్ భూభాగం చాలా వరకు దానికి వచ్చేసింది. ఉక్రెయిన్ ఓటమి చెందినట్టు, ఉక్రెయిన్ ఓటే కాదండి, ఉక్రెయిన్ ఓటమి అంటే దాని వెనకాల ఉన్న అమెరికా నాటోలు ఓడిపోయినట్టే అర్థం. అంటే రష్యా ఏదైతే కోల్పోయిందో అది పునరుద్ధరించబడింది. కాబట్టి ఇంకా పుతిన్ కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, ట్రంప్ యుద్ధ విరమణ కోరుకుంటున్నాడు, పుతిన్ యుద్ధ విరమణ, ప్రపంచమే యుద్ధ విరమణ. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న తారాస్థాయిలో జరుగుతున్న పరాకాష్ఠకి చేరిన యుద్ధం ఆగినా ఆగపోయినా, ఎటాకులు జరిగినా శాంతి చర్చల మీద అంత ప్రభావితం ఉండే అవకాశం మాత్రం తక్కువగా ఉంది.